అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. ఈరోజు మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోనే ఉన్న కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం గురించి విశేషాలను తెలుసుకుందాం. శ్రీ ఆంజనేయ స్వామి భక్తుల పాలిట పెన్నిధి. నిత్యం రామధ్యానంలో ఉండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల భూత, ప్రేత, పిశాచ భయాలను పోగొడతాడు. ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి అవతరించిన క్షేత్రమే హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం. 100 ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యానముద్రలో ఉన్న అంజనాసుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా సంతానం లేని వారు స్వామిని దర్శించి నిండు మనసుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు. క్రీస్తు శకం 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రెండో ప్రతాపరుద్రుడు వేటాడుతూ అలసి ఇక్కడ ఒక రాయిపై విశ్రమిస్తాడు. కాసేపటికి అతనికి పులి గాండ్రింపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై విల్లంబులు ధరించి అక్కడికి వెళతాడు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో తిరిగి రాయి వద్దకు వస్తాడు. మళ్ళీ పులి గాండ్రింపు వినరావడంతో తిరిగి గాలిస్తాడు. అప్పుడు కూడా ఎలాంటి జంతువు కనిపించలేదు. అదే సమయంలో రామశబ్దం రావడంతో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్థిస్తాడు. ధ్యానం చేస్తే దర్శనమిస్తానని ఆ మూర్తి స్వరం వినిపిస్తుంది. దీంతో రాజు అక్కడ ఏకాగ్రతతో ధ్యానం చేస్తాడు. కొద్దిసేపటికి ఇక లేని ఆయన అంటూ స్వరం వినిపించడంతో రాజు కళ్ళు తెరిచి ఆ శబ్దం వచ్చిన చోట వెతకగా ధ్యానాంజనేయ స్వామి విగ్రహం లభ్యమైంది. పరమానంద భరితుడైన రాజు ఆ విగ్రహానికి పూజలు చేసి కోటకు తిరిగి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి కలలో స్వామివారు అతనికి ప్రత్యక్షమై తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తారు. స్వామి అనుజ్ఞ ప్రకారం ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. స్వామివారిని అనంతరం కాకతీయ రాజులందరూ ఇష్టదైవంగా పూజించడంతో క్షేత్రమహిమ అన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో భక్తులు వేల సంఖ్యలో స్వామి దర్శనానికి వచ్చేవారు. 17వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని మొఘల్ పాలకుడైన ఔరంగజేబ్ స్వాధీనం చేసుకున్నాడు. అతని సైన్యంలోని కొందరు ధ్యానాంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకొని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. అయితే స్వామి దివ్యశక్తితో వారు విజయం సాధించలేకపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబ్ స్వయంగా దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆలయం వద్దకు చేరుకోగా ఆలయం నుంచి పెద్ద స్వరంతో మందిర్ తోడ్నా హైతో పహలే తుమ్ కరో మన్గట్ అంటే ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మనసును గట్టిగా చేసుకో అని పలికింది. దీంతో ఔరంగజేబ్ తనకు కనపడమని కోరగా తాటి చెట్టు కంటే ఎత్తైన రూపం కనిపించడంతో అతను భీతిల్లి వెనుదిరిగాడు. కరో మన్గట్ అన్న పేరే కర్మాన్ ఘాట్గా మారింది. స్వామివారి ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయి. రోజు వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలను కూడా నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఆలయంలో స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను కూడా ఇక్కడ పూజ చేయించడం సంప్రదాయం. నిత్యం అనేక వాహనాలకు శకట పూజ జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయం హైదరాబాద్ నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో ఉంది. దిల్సుఖ్ నగర్ లేదా ఎల్బీ నగర్ల నుంచి చేరుకోవచ్చు.